Hello tiny learners. Welcome back to Tiny Learners Corner YouTube channel. Fun learning for little minds. Also welcome to Telugu Pedda Bala Siksha YouTube Shorts series. ముందు వీడియోలో మనం కృష్ణపక్షంలో వచ్చే తిథుల పేర్లు నేర్చుకున్నాం కదా పిల్లలు. ఈ రోజు వీడియోలో పౌర్ణమి అంటే ఏమిటి అని తెలుసుకుని దాని గురించి నేర్చుకుందాం. మీరు సిద్ధంగా ఉన్నారా పిల్లలు? నా వెంట మీరు చెప్పండి. పౌర్ణమి అనేది శుక్లపక్షంలోని చివరి తిథి. అంటే శుక్లపక్షంలో 15వ రోజున వచ్చే 15వ తిథి. ఈ రోజున చంద్రుడు పూర్తిగా గుండ్రంగా కనిపిస్తాడు. అలాగే చంద్రుని ప్రకాశం కూడా పూర్తిగా ఉంటుంది. అందుకే ఈ రోజును పున్నమి అని కూడా అంటారు. ప్రతి తెలుగు నెలలో ఒకసారి పౌర్ణమి వస్తుంది. దానినే మాస పున్నమి అంటారు. తెలుగు మాసాలలో వచ్చే ప్రతి పున్నమికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ పాఠం మనం రాబోయే వీడియోలో నేర్చుకుందాం. పౌర్ణమి తర్వాత కృష్ణపక్షం ప్రారంభమవుతుంది. చాలా బాగా చెప్పారు పిల్లలు. వీడియో చూస్తూ ఇంకా బాగా ప్రాక్టీస్ చేయండి. తర్వాత వీడియోలో అమావాస్య అంటే ఏమిటి నేర్చుకుందాం. Thanks for watching this video. Don't forget to like, share, and subscribe to our channel. Tiny Learners Corner.